మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి దిశగా అడుగులు వేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ పౌరులను మనమే కాల్చడం సరికాదని ఇప్పటికే కేంద్రానికి వివరించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా ఆలోచించకపోవడం విచారకరమన్నారు. వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమని, వాటిని సహించకపోవడం మంచిది కాదని స్పష్టం చేశారు. ఆయుధాలు చేతిలో ఉన్న వారితో కాకుండా చర్చల మాధ్యమంగా పరిష్కారం తీసుకురావాలన్నదే తమ అభిప్రాయమని తెలిపారు. ఏప్రిల్ 27కు పార్టీ రజతోత్సవ సభ జరిగిన సందర్భంగా వరంగల్ వేదికగా తన ఉపన్యాసంలో కేసీఆర్ గారు మా రాజకీయ విధానమైనటువంటి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించినారు. అదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపండి అని చెప్పి కోరడం జరిగింది. ఆపరేషన్ కగార్ను ఆపి భారతదేశంలోని మధ్య భారతం ఏదైతే ఉందో చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద, ఈ దేశపు ఆదివాసులు మూలవాసులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకొని ఈ దేశ సౌభాగ్యానికి మనం దారులు వేయాలి తప్ప మన వాళ్ళని మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మన మిలిటరీ మన బలగాల ద్వారా కాల్చుకోవడం ద్వారా ఈ దేశానికి మనం ఏమి ఇస్తాము? దారులు తెరవండి, చర్చలకు, శాంతికి చర్చలు చొరవ చూపండి అని చెప్పి ఆనాడు కోరడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళకున్న కారణాలు ఏంటో, వాళ్ళ సిద్ధాంతం ఏంటో వాళ్ళు మొండిగా ఉన్నారు.